హాయ్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరో తెలుసా? చూడ్డానికి బుల్లిగా బుడ్డిగా కనిపించే చిన్న ఏజ్ బాబు అయినా సరే దీనిలో ఉండే టాలెంట్స్ మాత్రం చాలా ఉన్నాయన్నమాట. చాలా అల్లరి చేస్తాడు, క్యూట్ గా ఉంటాడు, యాక్ట్ చేస్తాడు, డబ్బింగ్ చెప్తాడు, అలాగే డాన్స్ కూడా చేస్తాడన్నమాట. సో మల్టీ టాలెంట్ అని చెప్పొచ్చు. సో తను ఎవరో కాదు మన లిషాన్ కార్తికేయ. సో తనతో మాట్లాడదాం, చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ లిషాన్, హాయ్ అక్క. ఎలా ఉన్నావు? మంచిగా ఉన్నా. మంచిగా ఉన్నావా? ఇంత క్యూట్ గా ఉన్నావు తెలుసా నువ్వు? థ్యాంక్స్. ఎవరైనా చెప్పారా ఇంత క్యూట్‌గా ఎలా ఉన్నావు నువ్వు అని? ఎవరు అమ్మాయి చెప్పలేదా? చెప్పలేదా? అయ్యో! నిజం చెప్పు చెప్పుంటారులే. లేదు, ఎందుకు చెప్తారు వాళ్ళు? ఎందుకు చెప్పరు? వాళ్ళకే సిగ్గు, నాకెందుకు? వాళ్ళకే సిగ్గు హ్మ్. చెప్పడం. సో నువ్వు చాలా మూవీస్ చేసావు కదా! చాలా వెబ్ సీరీస్ చేసావు, హ్మ్. సీరియల్స్ చేసావు. హ్మ్. సో ఎప్పుడైనా ఏ హీరోయిన్ కానీ, హీరో కానీ ఎవరైనా వచ్చి నీ బుగ్గకెళ్ళి క్యూట్‌గా ఉన్నావు అని చెప్పలేదా? చెప్పలేదా హీరోయిన్స్ కూడా? అంటే 'రోషన్' సినిమాలో నేను ఒక తమిళామె ఉంటది కదా! హ్మ్. ఆమ నాకు యువర్ హెయిర్ ఈస్ వెరీ నైస్ అని ఇట్లా ఇట్లా ఆడుకుంటుంది. అవునా? ఆ! ఓకే. అవును నిజంగా నీ హెయిర్ చాలా బావుంది. ఆ! ఎందుకు నువ్వే పెంచుకున్నావా? మమ్మీ వాళ్ళు పెంచారా హెయిర్ బావుంది అని? మా అన్నయ్య పెంచింది. ఓకే. ఎందు ఎందుకంట? అంటే దీనివల్ల నాకు ఎక్కువ ఎక్కువ సినిమాలొస్తున్నాయి. ఓహ్! క్యూట్‌గా హెయిరు అని. ఆహా! అందరూ 'రామ్ చరణ్' లాగా ఉన్నారని తీసుకుంటున్నారు. అవునా? ఓకే. నిజంగా 'రామ్ చరణ్' లాగే ఉండాలని యేసుకున్నావా? వేసుకున్నందుకు 'రామ్ చరణ్' లాగా కనిపిస్తున్నావా? నిజంగా ఉండాలనే రోజు కట్ చేయట్లా. కట్ చేయట్లేదా? మా ఓకే. మమ్మీ అన్నా కూడా లేదు, హ్మ్. లేదు అని హ్మ్. కట్టింగ్ అనే విండిన వెంటనే హ్మ్. తొందరగా ఎళ్లి హుహు. బెడ్ మీద పడుకున్నట్లు యాక్ట్ చేస్తా అంతే. అవునా? అది రియల్‌గా ఓకే. ఉంటది. ఆ! సో, అంటే యాక్ట్ చేస్తావు గదా నువ్వు. ఇప్పుడు నీకెప్పుడైనా స్కూలుకి వెళ్ళాలనిపించలేదు. సో, అప్పుడు ఎప్పుడైనా కడుపు నొప్పొచ్చింది నాకు మమ్మీ నేను స్కూలుకి వెళ్ళనని యాక్ట్ చేసావా ఎప్పుడైనా? నో వై. ఎందుకు? యాక్ట్ చేయలేదా ఎప్పుడు అలాగా? మా మమ్మీ వార్త తీస్తది. అవునా? వా కనిపెట్టేస్తుందా యాక్టింగ్ అని? ఓకే. స్కూలుకెళ్ళడం ఇష్టమేనా నీకు? ఇష్టం లేదా? ఎందుకు? ఏం చేయమంటాం? హ్మ్. వాళ్ళేందో టీచ్ చేస్తా ఉంటారు. చి టీచ్ టీచింగ్ చేస్తా చేస్తూ ఉంటారు. ఉంటారు. అవును. మేమేం జేయాలి? హ్మ్. వింటా, రాస్తా, చెవిలో నొప్పేయాలని హ్మ్. చేయాలి. హ్మ్. సో, నేనెప్పుడైనా స్కూల్‌కెళ్ళేటప్పుడు హ్మ్. ఏ పీరియడ్ అయినా సరే, మ్యామ్ ఐయామ్ గెట్టింగ్ హ్యాండ్ పెయిన్ అని జెప్తా. ఆ! స్లీప్, స్లీప్, స్లీప్. సో, రాత్రి మొత్తం స్లీప్. నో రైటింగ్ నథింగ్. ఆహా! స్కూలులో కూడా నిద్రపోతావా? ఆ! అయ్యో! ఏదో అందుకే గదా! మ్యామ్ ఐయామ్ గెట్టింగ్ హ్యాండ్ పెయిన్ అంటే యూ లే డౌన్ అంటారు. ఆ! నేను లే డౌన్ జేయను. హుహు. పడుకునేస్తా డైరెక్ట్. ఓకే. మరి మంచిగా చదువుకుంటేనే కదా మీ మమ్మీ, మీ డ్యాడీలాగా మంచి జాబ్ చేయొచ్చు. నేను ఆల్రెడీ ఒక జాబ్‌లో ఉన్నా. అవునా? ఏం జాబ్‌లో ఉన్నావు? యాక్టింగ్. వావ్! యాక్టింగ్ జాబా నీకు? హుహు. అంటే జాబ్ చేయవా? ఓన్లీ యాక్టింగే చేస్తావా ఇంకా? హ్మ్. ఓకే. అంటే యాక్టింగ్ ఈస్ వెరీ సింపుల్ కాబట్టి చేస్తా. హ్మ్. హ్మ్. నీకు యాక్టింగ్ సింపుల్‌గా అనిపిస్తుందా? ఈజీగా అనిపిస్తుందా? యెస్. ఓకే. సో, అంటే స్టడీస్ ఈజీగా అనిపిస్తాయా? యాక్టింగ్ ఈజీగా అనిపిస్తుందా? యాక్టింగ్. అంటే ఇప్పుడు స్టడీస్ గుర్తుపెట్టుకోవాలి. యాక్టింగ్‌లో డైలాగ్స్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎక్స్‌ప్రెషన్ ఎలా ఇవ్వాలో కూడా గుర్తుపెట్టుకోవాలి కదా! మరి అది కష్టం అనిపించదా నీకు? నో. నో. వై? వై? ఐ విల్ నాట్ గెట్ కష్టం. హుహు. ఏ క్లాస్ చదువుతున్నావు? నేను సెకండ్. సెకండ్ క్లాస్. సో, నీ పేరు లిషాన్ కార్తికేయ కాదే ఇంకోటేదో ఉందే? ఆ! లోకృతిక్. అవునా? ఎందుకు మరి మార్చుకున్నావు? అంటే ముసలోళ్ళందరూ ఆ హ్మ్. టైంలో హ్మ్. నన్ను లోకృతిక్ అని పిలవలేరు. ఎందుకంటే కృతిక్ అని రావట్లే. హ్మ్. లో అని పిలుస్తున్నారు. ఇంకోటేంటంటే హ్మ్. ముసలోళ్ళు సాయి అని గూడా పిలుస్తారు. ఓకే. సాయిని ఎందుకు పిలుస్తారు? నాకు నిక్‌నేమ్ అది. ఓకే. సాయి. హ్మ్. సో, అందరూ సాయి అని పిలుస్తారు లోకృతిక్ అనకుండా. హ్మ్. హ్మ్. ఇంకేంటి టెంపుల్స్‌లో పూజ వాళ్ళెవరో ఉంటారే ఆ! పంతులు. ఆ! పంతులు. హ్మ్. పంతులు గూడా చెప్పట్ల. హ్మ్. మార్చేయాలన్నారు గాబట్టి, పేరు లిషాన్ కార్తికేయన్ కాకునూరి అని పెట్టాం. ఓకే. సో, అంటే చిన్న ఏజ్‌లోనే 2 నేమ్స్ చేంజ్ చేసుకున్నావు. ఓకే. నీ ఫేవరెట్ నేమ్ ఏది? ఫస్ట్ నేమా? ఇప్పుడున్న నేమా? నాకు ఫస్ట్ నేమే ఇష్టం. అయ్యో! ఎందుకంటే చిన్నప్పుడంతా బాగా ఉండేది. హ్మ్. హ్మ్. మంచిగా హ్మ్. తినడం, పడుకోవడం హాయ్. హ్మ్. ఇప్పుడా హ్మ్. రోజు స్కూల్‌కెళ్ళాలి, హ్మ్. రావాలి, హ్మ్. కరాటే నేర్చుకోవాలి. ఓహ్! కరాటే కూడా నేర్చుకుంటున్నావా? కరాటే నాకొచ్చు కొంచెం. ఓకే. ఓకే. అంటే 1 బెల్ట్ అయిపోయింది. ఇంకొక బెల్ట్ గూడా అయిపోయింది. వావ్! హ్మ్. ఇంకా చాలా చేస్తున్నా. హుహు. మా మమ్మీ ట్యూషన్‌కెళ్ళు అని చెప్తుంది. ఓకే. సో, నేనొద్దమ్మా, నాకొద్దమ్మా అని చెప్తా రోజు. ఓకే. అంటే ఇంత చిన్న బుల్లి బాబు ఇంత కష్టపడుతున్నాడా డే మొత్తం? హ్మ్. సింపుల్‌గా అయిపోతది గదా! అవునా? సింపుల్‌గా అయిపోతుందా స్కూలుకెళ్ళడం? ఇప్పుడే చెప్పావు గదా! కష్టంగా అనిపిస్తుందని. కష్టంగా అప్పుడనిపిస్తుంది. హ్మ్. సో,
ఇప్పుడు ఇంకా కొంచెం కొంచెం సింపుల్‌గా ఎళ్తుంది. హ్మ్. ఇంట్రెస్ట్ అవుతా ఓకే. కొంచెం సింపుల్‌గా ఎళ్తుంది. చాలా సార్లు చేశాను గదా! హ్మ్. సో, హ్మ్. సింపుల్‌గా ఎళ్తుంది. ఓకే. చిన్నప్పుడు హ్యాపీగా తినడం, పడుకోవడం అంతే. హ్మ్. హ్యాపీగా ఏం లేకుండా ఓకే. తినడం, వాళ్ళు తినిపిస్తారు, హ్మ్. మనం పడుకోవడం, హ్మ్. ఆడుకోవడం. మా అన్నయ్య చిన్నప్పుడు ఇంట్రెస్ట్ ఉంది గానీ, హ్మ్. మా మమ్మీకి ఎట్లా పంపియాలో తెలీదు. ఓకే. మూవీస్ అంటే ఇంట్రెస్టా మీ అన్నయ్యకి? చాలా ఆ! ఇంట్రెస్ట్. ఓకే. ఆహ్, నేనెళ్తా అని హ్మ్. చెప్పాడు. హ్మ్. బట్ మా మమ్మీ వాళ్ళకి తెలీదు గదా! హ్మ్. 90స్‌లో గదా! అవును. వాళ్ళకి తెలీదు ఎట్లా పంపియాలి అని. హ్మ్. సో, వాళ్ళొద్దనేసారు. ఓకే. సో, అప్పట్లో నేను పుట్టా 2018లో. ఆ! అప్పటికి వాళ్ళకి తెలుసు ఎట్లా పంపియాలో. హ్మ్. మా అన్నయ్యని ఇంకా పంపియలా. ఆ! అయ్యో! ఆ! ఎందుకంటే పెద్దయిపోయాడు కదా కొంచెం. హ్మ్. వద్దనేసారు. ఇంత హుహు. పెద్దగా ఉన్నా చేస్తావా అని. హుహు. సో, నేను పుట్టాను కాబట్టి మా అన్నయ్యకి ఐడియా వచ్చింది. హ్మ్. నేను చేయకపోతే వీడు చేయొచ్చు కదా అని. ఓహ్! సో, అప్పటి నుంచి బాగా చూసుకోవడం. హుహు. నేను 3 ఏంది 2 ఇయర్స్ 8కొచ్చాక హ్మ్. నన్ను పార్క్ తీసుకొని వెళ్ళాడు. పెద్ద పార్క్. ఓకే. హ్యాపీగా ఉన్నిందాడ. ఓకే. ఒకరోజు నేను అర్జెంట్ వాష్‌రూమ్ వచ్చిందాడ. ఆ! స్లైడ్ దగ్గర ఏంది గమ్మునే కూర్చొని ఇట్లా చూసినట్లు యాక్ట్ చేసి హ్మ్. సుసు పోసుకునేసా ఆడే ప్యాడ్ ఓకే. మీద. హ్మ్. ఆడ ఎప్పుడు లేరు కాబట్టి. హ్మ్. సో, అందుకే. ఓకే. సో, అప్పటినుంచి మా అన్నయ్య ఇష్టం. ఫస్ట్ ఫిల్మ్ ఏంటంటే నాది 'గేమ్ చేంజర్'. ఓహ్! ఫస్ట్ ఫిల్మే 'గేమ్ చేంజర్'. 'గేమ్ చేంజర్'లో ఎలా వచ్చింది ఫస్టే? అంటే చెప్పాను కదా! హెయిర్ క్యూట్ మా అన్నయ్య వల్ల. ఓకే. అందుకే. అంటే 'రామ్ చరణ్‌లా కనిపిస్తున్నావని' చెప్పేసి నేను 'గేమ్ చేంజర్'లో ఆ! తీసుకున్నారు. ఓకే. 'రామ్ చరణ్' సేమ్ అట్లే ఉండాలని ఇది తీసుకున్నారు. బట్ హ్మ్. ఆయనకి హెయిర్ కట్ చేసేసారు కొంచెం కదా! అవును. ఆ మూవీలో. ఆ! హ్మ్. సో, వాళ్ళు కొన్ కొన్ నా సింపుల్ బిట్టే హుహు. స్లోది. హ్మ్. నీకు మూవీ ఛాన్స్ రాడానికి రీజన్ మీ అన్నయ్య మా మొత్తం. అన్నయ్య, మా హ్మ్. అన్నయ్య హుహు. మొత్తం. ఓకే. ఎప్పుడైనా థాంక్ యూ చెప్పావా? అన్నయ్య నీ వల్లే ఇప్పుడు నేను ఇంత చేస్తున్నా అని? నో, థాంక్ యూ చెప్పలేదా? నో, ఎందుకు? నో స్కోల్డింగ్స్. హుహు. స్కోల్డింగ్ చెప్తే ఎవరైనా చేస్తారా? ఓకే. చిన్న పిల్లలు హ్మ్. ఎవరైనా పేరెంట్స్ స్కోల్ చేస్తే వాళ్ళతో మాట్లాడతాడా? మాట్లాడు. థాంక్ యూ చెప్తారా? హ్మ్. చెప్పరు. అన్నయ్యకి థాంక్ యూ చెప్పు వెళ్ళగానే. ఓకేనా? అంటే ఓకే. మా అన్నయ్య జర్మనీలో ఉన్నాడు. హ్మ్. ఫోను చేసి చెప్పు అయితే. ఓకే. నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? నా ఫేవరెట్ తెలుగు. తెలుగు. హ్మ్. ఎందుకు తెలుగంటే ఇష్టం? బికాస్ తెలుగు ఈస్ నేను మాట్లాడే లాంగ్వేజ్. హుహు. సో, ఐ లైక్. ఓకే. హ్మ్. ఇష్టం లేని సబ్జెక్ట్? ఇంగ్లీష్ మ్యాథ్. ఇంగ్లీష్ మ్యాథ్స్. ఎందుకు? బికాస్ ఇంగ్లీష్ కొంచెం కష్టం. ఎందుకంటే చాలా సేపు రాయాలి. ఆ! మ్యాథ్‌లు, లెక్కలు. హ్మ్. సో, నాకు నీకు టూ రాయడం అంటే ఇష్టం లేదా అసలు? కొంచెం డ్రాయింగ్ అంటే ఇష్టం. ఓహ్! స్కెచ్ ఆర్ట్ ఇష్టం. వావ్! ఓకే. కొన్ని చేస్తా. కానీ ఇంగ్లీష్ హ్మ్. అంటే ఇష్టం లేదు అంటున్నావు. కానీ హ్మ్. ఇంగ్లీష్‌లో కూడా కొన్ని షోస్ చేస్తున్నావు గదా! హ్మ్. మరి అదెలా? పాపిటోలి. హ్మ్. ఎలా మరి? అంటే రైటింగ్ కష్టం. ఓన్లీ ఓహ్! స్పీకింగ్ ఓకే. 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 సో, ఇప్పటి వరకు ఎన్ని మూవీస్ చేశావు? ఎన్ని వెబ్ సీరీస్ చేశావు? హ్మ్. నా ఫస్ట్ ఫిల్మ్ 'గేమ్ చేంజర్'. హుహు. ఇంకొకటి 'సిరాయ్' మూవీ తెలుసా? 'సిరాయ్' మూవీలో ఒక రీల్ కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో 1,000,000 వ్యూస్. ఓహ్! వావ్! ఇంకా 'పాపిటోలి' అనే సీరీస్ హ్మ్. 'పాపిటోలి' అనే కిడ్స్ షోలో చేశా. ఓకే. ఇంకోటేంటంటే 'పెద్ది'. హ్మ్. ఇంకొక యూట్యూబ్ ఛానెల్ గూడా చేశా. హుహు. వెబ్ సీరీస్. అంతే. వెబ్ సీరీసు హ్మ్. ఇంకోటి హ్మ్. యూట్యూబ్ ఛానెల్‌లో. హుహు. 'తేజ' అన్న తెలుసా? ఆ! 'తేజ'. యూట్యూబర్. ఆ! హ్మ్. 'తేజ్ ఇండియా ఒరిజినల్స్‌లో' 2 వీడియోస్ చేసి మళ్ళీ దాంట్లోనే హ్మ్. 'హలో అంకిల్' చేశా. ఓకే. 'హలో అంకిల్‌లో' 2 సీరీసెస్. హుహు. ఫస్ట్‌ది 'కుటుంబ కథ'. హ్మ్. దాంట్లో నా క్యారెక్టర్ పేరు యువన్. ఓకే. ఇంకోటి 'తోడికోడలు'. హ్మ్. దాంట్లో నా క్యారెక్టర్ పేరు రిషి. హ్మ్. సో, సీజన్ 2 గూడా వచ్చేసింది. ఓకే. 'తోడికోడలు' హ్మ్. దానికి వచ్చేసింది. 'తోడికోడలో' నీకు లవర్ ఉంది గదా! హ్మ్. రియల్‌గా ఉందా? రియల్ ఎందుకా? రియల్‌గా లేదా? ఎందుకు ఛీ! లేదు? నేను ఓకే. ఇంకొకటి హ్మ్. కమింగ్ అప్ సినిమాస్ అంటే నేను హ్మ్. ఆహ్, 'రోషన్' గారితో 'ఏమో ఏమో ఇదిలో' ఒక బిట్ అంటే ఏం కనిపియను బ్యాక్ సైడు. ఓకే. 'రోషన్' అంటే శ్రీకాంత్ వాళ్ళ అబ్బాయి. ఆ! ఓకే. హ్మ్. ఇంకో డ్రామా జూనియర్స్‌లో గూడా చేశా. అవును. కన్ కంటెస్టెంట్. హుహు. నా ఫస్ట్ ఆల్రెడీ 2 స్క్రిప్ట్ ఎపిసోడ్స్ అయిపోయాయి కదా! 3
3 ఎపిసోడ్ కూడా అయిపోయింది. నాకు కూడా వచ్చింది. అయిపోయిందా? 8 దాంట్లో నాకు 8 శంకర్ దాదా ఎంబీబీఎస్ బాగుంటది. అవును చూసా. చాలా బాగా యాక్ట్ చేసావు. ఆ! భలే చెప్పావు డైలాగ్స్. హ్మ్. అందులో ఒక డైలాగ్ చెప్పావు గదా! మన పెళ్ళైన అబ్బాయిల కష్టాలన్నీ ఇలాగే ఆ! ఉన్నాయన్నా. మా మన పెళ్ళైన మగాళ్ళు పెట్టి తింటానా అన్న? హ్మ్. ఇంకేం మందు లేదా అన్న? హ్మ్. చెప్పవా? 2 డైలాగ్స్ చెప్పు. అన్న మన పెళ్ళాన్ని మగాళ్ళు పొడిచి తింటేనా అన్న? దీనికేం మందు లేదా అన్న? అంతే. ఇంకా? అంతే. ఇంకొకటి? ఎన్ని చెప్పాలి? ఓ 2 చెప్పు. అన్న జర వాకింగ్ షో మార్చరాదే రోజు చూస్తురు. యూట్యూబ్. హ్మ్. ఆహా! ఆపరేషన్ దుర్యోధన్ అని చెప్పాలి. ఓకే. సో వాళ్ళేందో యాడ్ చేశారు ఒకటి. హ్మ్. సో 2 అయిపోయింది. ఓకే. ఆపరేషన్ దుర్యోధన్ హ్మ్. అయిపోయింది. హ్మ్. నువ్వు చేసావు కదా! తోడికోడల్లో కాల్ చేసి బేబీ ఏం చేస్తుందో అదొకసారి చేయవా ప్లీజ్? తోడికోడలా? ఆ! తోడికోడలునే కదా చేసావది. కాదు కదా! మరెందులో? టీచింగ్ ఒరిజినల్. సరే అందులోనే చెయ్యి. ఒకసారి చేయవా? హలో బేబీ అయ్యో! సిగ్గుపడకు. ఎవరు చూడట్లేదు నిన్ను. ఓకే. చూడండి. చూడండి. హలో బేబీ మనం గోవాలోనే పెళ్లి చేసుకుంటాం. మనకు తెలిసిన అందరిని పిలుస్తాం. అంటే ఎక్కువ చెప్పాలంటే నాకు సిగ్గు. సిగ్గేస్తుందా? ఎందుకు మీ గర్ల్ ఫ్రెండ్ చూస్తుందా వీడియో? ఓకే. కాదు ఫస్ట్ టైమ్ ఇది హ్మ్. చెప్తున్నా. ఫస్ట్ టైం ఫస్ట్ టైమ్ చేస్తున్నా. ఓహ్! అయితే మా కోసం, మా ఆడియన్స్ కోసం చెప్తున్నావా? ఇంకెక్కడ చెప్పలేదు ఈ డైలాగ్. వావ్! థాంక్ యూ లిషాన్. యూర్ వెల్కమ్. ఓకే. సో, నెక్స్ట్ 'అల్ల నరేష్' మూవీలో చేస్తున్నావు కదా! సో, ఆ రోల్ ఏంటి? అంటే అల్లరి నరేష్ గారు నన్ను భుజం మీద ఎత్తుకుంటాడు. హ్మ్. ఎత్తుకొని అట్లా హాస్పిటల్‌కి వెళ్తాం. ఓకే. అక్కడ నన్ను దింపేస్తాడు. హ్మ్. బట్ నా కాలు ఇది పోతుంది. హ్మ్. నన్ను దింపుతున్నారు. ఈ కాలు అక్కడే ఉంది తల వల్ల. ఆ! సో ఇట్లా స్ట్రెచింగ్ చేసేస్తున్నా. ఓకే. అయ్యో! కష్టంగా అనిపించిందా? అంటే లాస్ట్‌లో అప్పుడు నా కాలు ఇట్లా తీసేసా. తల వైపు ఇట్లాగా. హ్మ్. సో వచ్చేసింది హుహు. సింపుల్‌గా. ఓకే. అదొక్క సీనేనా? ఇంకా అల్లరి నరేష్‌లో ఒకటి తీస్తున్నా. హుహు. అల్లరి నరేష్‌లో ఇంకొక విగ్ తీసా. ఏంటది? అంటే వెళ్ళాను. కానీ ఏందో ప్రాబ్లమ్ ఏమో అని వచ్చేసాం. మళ్ళీ ఏమో. హ్మ్. ఆ! ప్రాబ్లమ్ అది. అంటే మా అన్నయ్య వీసా కోసం జర్మనీకి వెళ్ళడానికి ఆహా! ఏంది చెన్నైకెళ్ళిపోయాం ఓకే. తమిళనాడులో. ఓకే. అక్కడికెళ్ళిపోయి మొత్తం అయిపోయింది. హుహు. మళ్ళీ అల్లరి నరేష్ వచ్చింది. సో, మళ్ళీ ఎళ్ళాం అంతే. హ్మ్. హ్మ్. సో, 'అల్ల నరేష్‌ది' ఒక మూవీ. ఇంకొకటి 'పారడైజ్‌లో' కూడా చేస్తున్నావు కదా! ఆ! అంటే ఏంటి అందులో ఏంటి? ఓకే. హమ్మింగ్. హుహు. సో, పాడేటప్పుడు మేము వెనకాల పడతాం వితౌట్ వాయిస్ ఓకే. అంతే. సో, నువ్వు డబ్బింగ్ కూడా చెప్తావు కదా లిషాన్? ఏ డబ్బింగ్ మూవీస్‌కి చెప్పావా? మూవీస్. ఓకే. 'బైకర్‌లో' నేను యాన్యువల్ డేలో చెప్పాను. హుహు. 'సీతారామరాజు' అంటే వ్యక్తిక స్వామి యొక్క శక్తి. ఇంకోటి 'సుమతి శతకం అమరదీప్' చిన్నప్పుడు క్యారెక్టర్. ఓకే. ఏంది ఒక డాన్సు అట్లాగా చేస్తా. హ్మ్. నేను చేయను. హ్మ్. వేరే పిల్లోడు నా వాయిస్ అంతే. ఓకే. డబ్బింగ్ చెప్పావా? ఇంకోటి 'పాపుటోలి' గూడా అంతే. హ్మ్. హ్మ్. చాలా చెప్పినా హ్మ్. మొత్తం మర్చిపోతున్నా నేను. అవునా? చాలా చేశాను అవును. మర్చి ఇందాక ఇంటర్వ్యూ కంటే ముందు నాకు చాలా చెప్పావు గదా! ఇప్పుడు అన్నీ మర్చిపోయావు కదా! ఇంకా కమెడియన్ 'శ్రీనివాస్' గారిని గూడా కలిసినట్టున్నావు నువ్వు? అవును. ఆ! ఆయనతో ఏం మాట్లాడావు? ఆయన ఫస్ట్ టైమ్ ఆయన రియల్ వాయిస్ విన్నా. ఆ! ఏందో ఎవరో ఏందుంది వాయిసు. ఆ! ఏంది అసలు ఈయననా లేకపోతే డూపా అనుకున్నా. ఎందుకలా వాయిస్‌ని జూసా? ఆ వాయిసు. ఆ! ఏంది ఈయన డూపా ఏంది ఇట్లా మాట్లాడుతున్నాడు వాయిసు అంటే అని. మూవీలో లాగా లేదా వాయిసు? లేదు. ఆ! ఏందో నిజం వాయిసా లేకపోతే ఏమైనా డూప్ పెట్టారా అని. హ్మ్. అందుకే ఓకే. ఐడియా అట్లా కొంచెం డౌట్. ఓకే. సో, నీకు ఫేవరెట్ హీరో 'రామ్ చరణా'? రామ్ చరణ్‌తో పాటు నాకు చాలా మొత్తం ఇండస్ట్రీలో మొత్తం హీరోస్ నాకిష్టం. అవునా? ఎందుకలాగా? నేను యాక్టింగ్ చేస్తున్నా కదా! ఓకే. అంటే యాక్టింగ్ చేసినా సరే ఒక్కరే ఉంటారు గదా! ఫేవరెట్ అంటే. అంటే నాకొక్కరున్నారు. చాలా మందుంటారు. చాలా మందుంటారా? ఓకే. 'రామ్ చరణ్‌లో ఏమిష్టం బాగా నీకు? బాడీ హ్మ్. ల ఏంటి ఎనర్జీ ఉంటది స్ట్రాంగ్‌గా. స్ట్రాంగ్ ఉంటుంది. స్ట్రాంగ్ బాడీ ఉంటుంది. ఓకే. నేనొక చెప్పాను గదా! హ్మ్. అంటే ఆడ హ్మ్. ఏం చెప్పా? ఒక ఫోటో తీసుకోవడానికి హ్మ్. వెళ్లి చెప్పడానికి వెళ్ళేటప్పుడు హ్మ్. నాకు ఆయన ఇట్లా తిరిగాడా ఇది పట్టని తగిలిందిరా. అయ్యయ్యో!
తెలిసి ఒకే ఒక మాట సారీ తమ్ముడు అంతే. అన్నాడా? మొత్తం ప్లాన్ అంతా రూయిండ్, ఆ! డిస్ట్రాయ్. ఓకే. రామ్ చరణ్ అన్నారా సారీ తమ్ముడు అని? అయ్యో! అప్పుడు డిసప్పాయింట్ అయిపోయావు. ఇషాన్ వచ్చాడు. ఇషాన్ తెలుసా మీకు? హ్మ్. ఇషాన్ కార్తిక్. ఆ! ఆ! ఆడు మీ ఫోటో ఫ్రెండా? మా ఫ్రెండ్ ఓకే. వచ్చాడు కదా ఇంటర్వ్యూకి. హ్మ్. ఆడు హ్మ్. వచ్చాడు. సో ఏం చెప్పాడు? హ్మ్. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ ట్విన్ బేబీస్. హ్మ్. దానివల్ల ఆ! ఆయన కార్ దగ్గర పిలిచి ఆ! ఫోటో దిక్కు ఆయనే చెప్పాడు ఒక ఫోటో ఇస్తావా అని. ఎవరు? రామ్ చరణ్ గారు అడిగారు ఓకే. ఒక ఫోటో ఇస్తారా అని. ఆ! ఇస్తారా? ఏంది ఇట్లా మాట్లాడుతున్నారు రామ్ చరణ్ గారు అని ఆ! మొత్తం షాక్ అయిపోయినా. ఎందుకలాగా? అంటే ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారనా? సో ఆయన గురించి హ్మ్. ఆయన బాడీ తెలుసు కదా, అంటే ఈయన బాడీ ఇట్లా వెనకాల ఇట్లా పైకి ఉంటుంది. అవును. సో అది ఇష్టం, ఓకే. ఎందుకంటే ఆయన స్టైల్ గా వస్తాడు. హుహు. ఓకే. బట్ నా ఫేవరెట్ ఏంటంటే పెద్ది, హుహు. ఇంకోటి అల్లరి నరేష్, ఓకే. ఇంకా రోషన్ కూడా. రోషన్‌ది కూడా ఇష్టం. ఎందుకంటే డ్రామా జూనియర్స్ కూడా, ఎందుకంటే చాలా బాగుండేది. హుహు. సో చేయాలనిపించింది కరెక్ట్గా. ద డ్రీమ్ హాస్ కమ్ ట్రూ. ట్రూ, ట్రూ. ఇట్ కేమ్ ట్రూ. వావ్! హ్యాపీగా ఉంది హుహు. మొత్తం. ఓకే. సో పెద్ది వల్ల నాకు ఇంకా కొన్ని సినిమాలు వస్తాయి. హ్మ్. హ్మ్. సో దాని వల్ల నేను హ్యాపీగా ఉన్నా, రిలాక్స్ ఇప్పుడంతా. ఓకే. సో, ఇప్పుడు ఒకవేళ నీకు 'రామ్ చరణ్' అంటే బాగా ఇష్టం కదా! ఇప్పుడు నువ్వు చిన్నగా ఉన్నావు. నీకు చిన్న రోల్ వచ్చింది కదా 'పెద్దిలో'. ఇఫ్ ఇన్ కేస్ నీకు 'అల్లరి నరేష్' కూడా ఇష్టం అని చెప్పావు కదా! ఆ మూవీ కూడా. నెక్స్ట్ ఒకవేళ 'రామ్ చరణ్' మూవీలో ఒక పెద్ద ఛాన్స్ వచ్చింది. 'అల్లరి నరేష్' మూవీలో కూడా ఒక ఛాన్స్ వచ్చింది. ఎవరిది చూజ్ చేసుకుంటావు? ఒకటే చూజ్ చేసుకోవాలంటే? పెద్ది. 'రామ్ చరణ్‌దే చూజ్ చేసుకుంటా? ఎందుకంటే ఆయన చిరంజీవి వాళ్ళ కొడుకు, ఆయన పాపులర్ ఆ! చిరంజీవి. ఓకే. సో కొడుకు అంటే ఎట్లాగా ఆయన కూడా పాపులరే కదా, అవును. గ్లోబల్ గ్లోబల్ స్టార్. మెగాస్టార్ ఆయన. గ్లోబల్ అవును. సో అది తీసుకున్నాను అనుకో, ఆ! నేను కూడా గ్లోబల్ క్యూట్ స్టార్ అయిపోతాను కదా. వావ్! సో, నీకు చాలా ఐడియా ఉంది గదా! ఆ, పెద్ద ప్లానింగ్ ఏసావు చిన్న ఏజ్‌లోనే. ఆ. హ్మ్. ఇవన్నీ నీకెవరు నేర్పించారు లిషన్? ఎవరు నేర్పిలా? నువ్వే నేర్చుకున్నావా? నేనే ఇలా నేర్చుకున్నా. మాట్లాడాలి. ఇంత చిన్న బుడ్డి బాబు ఎలా మాట్లాడుతున్నాడు ఇన్ని మాటలు? నోటితో, నోటితోనేనా? మామూలుగా నోటితోనే మాట్లాడతాం కదా. ఓకే. నీకెలా అంటే చిన్న బాబు అంటే కొంచెమే నాలెడ్జ్ ఉండిద్ది గదా! నీకింత నాలెడ్జ్ ఎలా వచ్చింది? మీ మమ్మీ నుంచా? మీ డ్యాడీ నుంచా? లేదంటే బుక్స్ నుంచి నేర్చుకున్నావా? బయట నుంచి తెలుసుకున్నావా? బయట టీవీ నుంచి. టీవీ నుంచా? టీవీలో క్రియేటివ్ థింగ్స్ అంతా చేస్తా. ఓకే. టీవీలో ఒక ఫోటో పెడతా, హ్మ్. ఫోటో కాదు ఒక వీడియోస్ పెడతా డ్రాయింగ్. అవును. సో చూసి ఫస్ట్ టైం నేను చూసి హుహు. ఐఫిల్ టవర్, హ్మ్. నరీటో తెలుసా మీకు? హ్మ్. హ్మ్. తెలియదు. తెలుసు. తెలీదు. ఓకే. తెలీదు. నాకు తెలీదు లిషాన్. నిజంగా తెలీదు. ఒక మనిషిని డ్రా చేసి ఆ! టీవీలో ఫస్ట్ టైం నేను టీవీలో చూసి పర్ఫెక్ట్ గా నరసింహ డ్రా చేసా. ఓహ్! వావ్! నాకు నేర్పిస్తావా? నాకు తెలీదసలు అదేంటో. నరసింహ స్వామి, లక్ష్మీ అహా! కాదు. నరసింహ. నరేటో అంటే ఏంటో తెలీదు నాకు. ఈ షూట్ అయిపోయాక నాకు నేర్పించు ఒకసారి. చూపించు ఎలా ఉంటుందో. అంటే నెట్ఫ్లిక్స్ లో ఉంటది. ఓహో! ఓకే. నరీటో అని కొడితే చాలు వచ్చేస్తుంది. వచ్చేస్తుందా? ఓకే. ఒక ఇప్పుడు మనిషి యానిమేటెడ్ లాగా ఉంటాడు. ఓకే. ఆహాహా! ఓకే. నీకవంటే ఇష్టమా? నీకు మూవీస్ ఇష్టమా? కార్టూన్స్ ఇష్టమా? మూవీస్. మూవీస్ కార్టూన్స్. ఎందుకు నువ్వు మూవీస్‌లో యాక్ట్ చేస్తావు కదా! అప్పుడు మూవీసే కదా ఎక్కువ ఇష్టం ఉండాలి. చిన్నప్పటికి చిన్న పిల్లలకి ఏమి ఇష్టం కార్టూన్సే ఇష్టం. అయితే, మరి యాక్టింగ్ ఎందుకు చేస్తున్నావు చెప్పు? బికాస్ ఐ లైక్ ఇట్. ఆ! యాక్టింగ్, షూటింగ్స్ ఇష్టం, ఆ! కార్టూన్స్ ఇష్టం, ఓకే. మూవీస్ ఇష్టం కొంచెం. అంతే, ఓకే. కొంచెం ఇష్టం. సో, ఒకవేళ నువ్వు పెద్దయిన తర్వాత హీరో అవుతావా? విలన్ అవుతావా? హీరో. హీరో. ఎవరైనా చిన్నపిల్లలు హీరో అని చెప్తారు. ఎందుకలాగా? విలన్ కూడా మంచి స్కోప్ ఉంటుంది కదా! ఆ, మళ్ళీ హ్మ్. లాస్ట్లో చచ్చిపోతారు, అంతా నేనెందుకు. ఓకే. నువ్వు చంపేసేవాడు అవ్వాలి గానీ చచ్చిపోయేవాడొద్దు. ఆ, కొన్ని సినిమాల్లో హీరో కూడా చచ్చిపోతారు కదా! యా. హ్మ్. ఆ సినిమాలో నేను వెళ్ళను, ఎళ్ళవా? అంతే, సింపుల్. ఓకే. సింపుల్ సింపుల్. సో, డ్రామా జూనియర్స్‌లో ఎవరు నీ ఫేవరెట్? అనిల్ గారా? లేదంటే శ్రీకాంత్ గారా? రోజా గారా? ఎవరు నీకు బాగా నచ్చారు? అనిల్ గారు ఎందుకు? సంక్రాంతికి ఆ! సంక్రాంతికొస్తున్నాం. ఆ, హ్మ్. దాంట్లో చేశారు కదా అవును. ఆయన డైరెక్టర్. అవును. సో అప్పటి నుంచి నాకు మొత్తం ఆయన మీద ఇష్టం. ఎక్కువ ఇష్టం. ఆయనకి కూడా పిల్లలంటే చాలా ఇష్టం కదా! ఆ, అవును. డాన్స్ కూడా బాగా ఏస్తావు గదా! ఎస్. ఓకే. డాన్స్ మీద ఎలా వచ్చింది ఇంట్రెస్ట్ నీకసలు? యాక్టింగ్ అంటే మీ అన్నయ్య చెప్పారు. మరి డాన్స్ ఎలాగా?
పెద్దయ్యాక హీరో అవుతాయి కదా! ఆ! సాంగ్స్ ఏం రావా సినిమాల్లో? వావ్! అమ్మో! సాంగ్స్ వస్తాయి గదా! డాన్స్ కావాలి గదా! ఆ! దానికి దానికోసం ఇప్పటి నుంచే ఆ నేర్చుకుంటున్నావా? సందీప్ డాన్స్ అకాడమీలో చేశా. బట్ ఓకే. ఇప్పుడంతా ఎళ్ళట్లా. టైం కుదరట్లేదు కదా! హ్మ్. కరాటే గూడా నేర్చుకుంటున్నావు. ఆ కరాటే ఇప్పుడు మానేసా మొత్తం. మానేసావా? ఆ ఎన్ 2 బెల్ట్స్ అయిపోయినాయి. ఆహా! ఓకే. సో, ఎందుకంటే షూటింగ్స్ గదా! హ్మ్. షూటింగ్స్ వల్ల నేను చేయలేకపోతున్నా. హ్మ్. వాళ్ళు లేదు ఖచ్చితంగా రావాల్సిందే, హ్మ్. డబ్బులు కట్టాల్సిందే అంటున్నారు. సో, వెళ్ళట్లా. ఓకే. డబ్బులు క ఫీజు కట్టలా. ఆ! ఫీజు కట్టకుండానే వెళ్ళడా. ఓకే. సో, మొత్తం మనీ సేవ్ అయిపోయింది. హ్మ్. అంటే రెగ్యులర్‌గా స్కూలుకెళ్తావా మరి డైలీ? వెళ్తా. హ్మ్. లెటరల్‌గా కొంచెంసేపు చేస్తా. హ్మ్. డుమ్మాలు కొడతా. డుమ్మా డుమ్మాలు కొడతావా? బట్ మా అన్నయ్య దగ్గర నుంచి ఏది వరస్ట్ పార్ట్ అంటే ఆ! మనీ. ఆ! నాకు కింది బ్యాంక్ కొనిచ్చింది మా ఆహా! రిలేటివ్స్ అక్క. ఓకే. ఓకే. మా మమ్మీ వాళ్ళ అక్క వాళ్ళ డాటర్ హ్మ్. నాకు పిగ్గీ బ్యాంక్ కొనిచ్చింది. హ్మ్. దాంట్లో నుంచి కీస్ ఎక్కడో పెట్టేసాడు మా అన్నయ్య. ఆ! మనీలేస్తానే ఉన్నా. ఆ! సో, మళ్ళీ రావు గదా! ఇంకా. అవును. లాకేసేసాము. ఆ! పడేసాడు. అయ్యో! ఎక్కడ దొరకట్లా. ఇప్పుడు ఆ మనీ ఎట్లాగా వచ్చేది? మనీ అంతా వేస్ట్. వేస్ట్ సేవింగ్ గదా! అది. ఆ! కీస్ ఉంటది మరి దానికి. పగలగొట్టేయొచ్చు కదా! పగలగొట్టేస్తే రాదది. హ్మ్. మెటల్ అది. అయ్యయ్యో! ఓకే. మరిప్పుడు ఆ మనీ అంతా వేస్టా? నాకు కొన్ని కొన్ని ఐడియాస్ ఉన్నాయి. ఓకే. వెళ్ళి ఎక్కడైనా షాప్‌లోనో, మెకానిక్‌లో అట్లా ఎళ్లి ఆ! ఇది ఓపెన్ చేసి ఇస్తారా? కీస్ పోయింది అని చెప్తే ఓపెన్ చేసి ఇస్తారు కదా! ఆ! వాళ్ళకి కొంచెం డబ్బులిచ్చేస్తావా అప్పుడు? ఐ వావ్! విల్ నైస్ నెవర్ ఐడియా. గివ్. ఆ! అదేంటి దట్ వాళ్ళు ఈస్ మై ఓపెన్ చేసి ఇచ్చారు కదా! సేవింగ్స్. మై మరి సేవింగ్స్. ఓపెన్ చేయాలంటే పైసలివ్వాలి గదా వాళ్ళకి మరి? మా డ్యాడీ దగ్గర ఉంది కదా! ఓకే. నీ డబ్బులియ్యవు గానీ మీ డ్యాడీ డబ్బులివ్వాలి. వావ్! డైలాగ్స్ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం గదా! స్టేజ్ పైన డ్రామా జూనియర్స్‌లో చాలా టైమ్ ఉంటుంది. 5 మినిట్స్ ఉంటుంది కదా! స్క్రిప్ట్ మనకి మొత్తం అక్కడ స్కిట్ 7 మినిట్స్. 7 మినిట్స్ ఉంటుంది. మరెలా గుర్తుపెట్టుకుంటావు? ఎప్పుడైనా మర్చిపోయావా డైలాగ్స్? నేనెందుకు మర్చిపోతా? హ్మ్. హూస్ హియర్? ఆ! లిసన్. స్టార్. వావ్! దట్స్ వై. హుహు. ఏం మర్చిపోను. మర్చిపోవు. ఓకే. సో, ఎప్పుడు ఒకసారి గూడా మర్చిపోలేదా? నో అవ్వను, అవ్వనివ్వను. హ్మ్. అంతే. ఓకే. సో, మరి రోజా గారు ఎలా ఉన్నారు? ఏ ఏ నీకేం కాంప్లిమెంట్ ఇచ్చారు నీ స్క్రిప్ట్‌కి? అంటే నేను ఇప్పుడు ఒక స్కిట్ చేస్తున్నా. ఓకే. షూట్ అయింది. ఓకే. అది రిలీజ్ అవ్వలా. హుహు. అంటే వస్తుంది. సో, చేసేటప్పుడు నేను ఊరికేలేడు అని హ్మ్. అట్లాగా చేశా. హ్మ్. ఫాదర్ ఫీస్‌ది. హ్మ్. సో, అది చేసినప్పుడు రోజా గారికి అది బావుందన్నారు. హ్మ్. ఎందుకంటే ఓవర్ యాక్షను, స్టైలు బావుందన్నారు. ఓవర్ యాక్షన్ బావుందన్నారా? అంటే ఏదో ఒకటి చెప్తాడులే అని అట్లాగా. ఆ! బావున్నది హ్మ్. అని చెప్పారు హ్మ్. షూట్‌లో. హ్మ్. సో, మల్టీ టాలెంట్ లిషాన్ అన్నమాట. సో, డాన్స్ కూడా చేస్తావు. ఎప్పుడు సింగింగ్ ట్రై చేయలేదా లిషాన్ నువ్వు? నో ఎందుకు? అంటే నాకిష్టంలా. కానీ సింగింగ్. కొంతసేపు ఫంక్ సాంగ్స్ అనే సాంగ్స్ ఇష్టం. హుహు. హ్మ్. ఎందుకంటే బాగా సినిమా ఉంటది. ఆ! ఆ! అందుకే ఇష్టం. ఓకే. డబ్బింగ్ చెప్తావు గానీ, సింగింగ్ ఇంట్రెస్ట్ లేదు. ఒకవేళ ఇంట్రెస్ట్ వస్తే అది కూడా ట్రై చేస్తావు. నేర్చుకుంటావు. యాహ్! అంతే. ఓకే. ఇప్పటి వరకు నువ్వు చాలా క్యారెక్టర్స్ చేసావు కదా! సో, యెస్. నీకు బాగా టఫ్ అనిపిచ్చింది ఏమైనా ఉందా? హ్మ్. ఏం లేవు. ఏం టఫ్ సింపుల్ అంతా అనిపిచ్చలేదు? సింపులే. ఓకే. వై నాట్ సింపుల్? హ్మ్. సో, తమిళ్‌లో కూడా ఒక మూవీ చేసావు కదా! యాహ్! సో, అందులో ఏంటి నీ క్యారెక్టర్? అంటే క్యారెక్టర్‌లు అట్లా లేవు. హ్మ్. ఊరికే ఫ్రెండ్స్‌లో హ్మ్. క్యారెక్టర్ ఒకటి ఫ్రెండ్. మా హ్మ్. హీరో వాళ్ళ ఫ్రెండ్. ఆ! అట్లాగా హీరో ఫ్రెండా నువ్వు? అందరు ఫ్రెండ్స్ అంతా చుట్టి హ్మ్. తిక్కిరి సార్ ఏందేందో మాట్లాడు. திக்கிரி காடை என்னென்னோ మాట్లాడి "లే హ్మ్. ఇంక పాడురా உன் షట్టైలో ఏ షట్ట ఇరుకు ఆ! ఇంకా இங்க பாடுறா உன் தாத்தா எல்லாம் ஷர்ட் இருந்தோ திருடி புது షర్టే టచ్ కుడుతురుకారు ఆ! అది డైలాగు ఓకే. నాకు మొత్తం వచ్చేసింది హ్మ్. నువ్వు తమిళ నీకు ఆ! తమిళ నీకు తమిళ్ ఎలా వచ్చింది? నేర్చుకున్నావా? నేర్చుకుంటే మాకు వచ్చేస్తాయి ఓకే. మూవీ కోసం నేర్చుకున్నావా? నార్మల్‌గా నేర్చుకున్నావా? మూవీ కోసం మూవీ కోసమే తమిళ్ ఆ, నేర్చుకున్నావు. అంటే తమిళ్ నాకు తెలీదు హ్మ్. సో మూవీ కోసము ఒక్కసారి నేర్చుకుంటే మొత్తం వచ్చేస్తుంది సో హుహుహు. అంతే సో, నైస్ జర్నీ. చిన్న ఏజ్‌లో చాలా నేర్చుకున్నావు. చాలా బాగా మాట్లాడుతున్నావు. ఎన్ని టాలెంట్లు ఉన్నాయి నీకు. నీ డ్రీమ్ మిమిక్రీ మిమిక్రీ కూడా చేస్తావా? అవునా? ఎవరిని మిమిక్రీ చేస్తావు చెప్పు? ఎవరి వాయిస్? వాయిస్ కాదు హ్మ్. అంటే వేరే ఎవరిలాగా వేరే యాక్ట్ చేస్తావు? అంటే బ్యాట్‌మ్యాన్ సౌండ్ చేయొచ్చు. హ్మ్. బ్యాట్‌మ్యాన్ ఆ! చెయి. బ్యాట్‌మ్యాన్ అట్లా.
ఓకే. ఏందో ఒక డైలాగ్ చెప్పు అలాగే మరి. ఎవడు కొడ చెప్పు. ఇది చెప్పండి. వేరే వాయిస్ చేంజ్ చేసి చెప్పు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో హ్మ్. వాడే పండుగడు. పండుగ ప్లేస్‌లో నీ పేరు పెట్టి చెప్పు. లిషాన్ అని చెప్పు. ఎవడు తిరిగి ఎవడు ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే లిషాన్. సో నువ్వు ఇన్‌స్టాగ్రామ్‌లో చిన్నప్పుడు ఒక రీల్ చేసావు కదా! రీల్ ఇంట్రడక్షన్ రీల్. నా ఇన్‌స్టా ఇది ఫాలో అవ్వండి అని. అది చూసుకున్నావా ఎప్పుడైనా నువ్వు? దాంట్లో నేను చాలా క్యూట్ గా ఉన్నా. అవును. చాలా చబ్బీగా. హలో గాయ్స్, హ్మ్. వెల్కమ్ టు మై ఇన్‌స్టాగ్రామ్. హ్మ్. ప్లీజ్ ఫాలో మీ. థ్యాంక్ యూ. బాయ్. చాలా బాగుంది. నువ్వు నవ్వుకున్నావా చూసి? నవ్వుకుంటావా అలాగా? క్యూట్ గా ఉన్నా నేను. క్యూట్‌గా ఉన్నావా? నీ యాక్టింగ్ నువ్వు చూసుకుంటావా? నీ వీడియోస్ అన్నీ? యా. హ్మ్. బైకర్ లో ఒక డబ్బింగ్ వల్ల హ్మ్. 1 వర్డ్ వల్ల హుహు. బైకర్ సినిమాకి వెళ్ళా. ఓకే. సో నేను చూసుకుంటా ఉంటా బాగా. హ్మ్. సో ఇప్పుడు పెద్ది కూడా వెళ్ళాలి. హ్మ్. వెళ్ళు. అంటే జూన్ 24th అట్లా చెప్తున్నా. ఓకే. సో ఎందుకు మా మమ్మీ వాళ్ళు వద్దన్నారంటే ఈరోజే పుష్ప 2 తెలుసు కదా రిలీజ్. అవునవును. అప్పుడు ఒక బాబు వచ్చి వెళ్ళడానికి ఫోటో దిగడానికి అందరు వచ్చి తొక్కేసి చనిపోయారు కదా, వాళ్ళ మమ్మీ చనిపోయింది. అవునవును. అందుకని దా- నువ్వు వెళ్ళలేదా? దానివల్ల మా మమ్మీ హ్మ్. జస్ట్ మిస్ జరుంటే చచ్చిపోయిండు అనరా అయ్యో. అని ఆ అబ్బాయి మొత్తం బ్లడ్ కూడా వచ్చేసింది ఈడ. బ్లడ్. గుడ్ బై లిషన్ నువ్వు కదా, ఎందుకంటే అప్పుడు అలా జరిగిందని ఇప్పుడు అలా వెళ్ళకూడదని తెలుసుకొని నువ్వు వెళ్ళలేదు. నా ఫ్యాన్స్ వల్ల నేను అట్లా అవ్వకూడదని నా ఫ్యాన్స్ కోసం బతుకుంటా. వావ్. సో ఎప్పుడైనా నీకు ఎవరైనా వచ్చి నేను నీ ఫ్యాన్ అని చెప్పారా? రామోజీ ఫిలిం సిటీలోనే వెళ్ళేటప్పుడు హ్మ్. ఒక ఆమె గుర్తుపెట్టింది నన్ను, బ్రహ్మముడిలో అనేది. ఆ. ఏందో ఏందో ఏమంటారు దాన్ని, ఏందో సైంటిస్ట్ లాగా అట్లా వెళ్తా. ఏంది మా ఇట్లా చూస్తుంది నన్ను అనుకున్నా, ఏదో ఒకట్లే అని అట్లా వెళ్ళేటప్పుడు వీడికి వచ్చి నువ్వు బ్రహ్మముడిలా చేస్తున్నావు కదా అంటే సెల్ఫీ అడిగిందా? యా. అలా ఎగ్జైట్ అయిందా నిన్ను చూసి? ఎక్సైట్ అయిపోయింది మొత్తం. వాళ్ళ ఫ్యామిలీని పిలిచి ఫోటో దిగింది మొత్తం. మళ్ళీ నేను ఏంటి ఆడ రెయిన్ డాన్స్ ఉంది, మొత్తం రెయిన్ పడతా హ్యాపీగా ఉంది ఆడ. రామోజీ ఫిలిం సిటీ మొత్తం ఎంజాయ్ చేసేసా. ఓకే. సో లిషాన్ బాగా ఫేమస్ అయిపోయాడు అనమాట. రీల్స్ లో ఫేమస్ అయిపోయాడు, సీరియల్స్ లో అయ్యాడు, మూవీస్ లో కూడా అయ్యాడు. ఓకే. సో ఫైనల్ గా ఇప్పుడు నీ జర్నీ ఇప్పటి వరకు ఇక్కడి వరకు రావడానికి మీ అన్నయ్య రీజన్. సో మీ పేరెంట్స్ బాగా సపోర్ట్ చేశారు, మీ టీచర్స్ కూడా సపోర్ట్ చేశారు, సో మీ ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ చేశారా? ఓకే. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్తావా మరి ఇప్పుడు? థ్యాంక్ యూ మై పేరెంట్స్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ ఫర్ మై బ్రదర్ అండ్ థ్యాంక్ యూ టీచర్స్ అండ్ మై ఫ్రెండ్స్. సో ఇలాగే ఇంకా ఓన్లీ షోస్ కాకుండా, ఓన్లీ సీరియల్స్ కాకుండా మూవీస్లో బిజీ అయిపోవాలి. ఇంకా ఒక పెద్ద మూవీ తీయాలి. ఫస్ట్ దానికంటే ముందు, హీరో కంటే ముందు రామ్ చరణ్ మూవీలో చాలా రోల్స్ చేయాలి. అంతేనా? ఓకే. నైస్. థ్యాంక్ యూ లిషాన్, ఇక్కడి వరకు వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.